హాయ్ అండి, అందరికీ నమస్కారం. మీకు తెలిసినట్టు మన ఫామ్లో చాలా అలోవెరా మొక్కల్ని మనం పెంచాం. సో వీటితో ఏం చేయొచ్చు అని ఇప్పుడు ఆలోచిస్తే గూగుల్లో సెర్చ్ చేసినప్పుడు అలోవెరాతో సోప్స్ తయారు చేసుకోవచ్చు, స్కిన్ కేర్ క్రీమ్ తయారు చేసుకోవచ్చు, ప్లస్ హెయిర్ ఆయిల్స్ కూడా చేసుకోవచ్చు, హెయిర్ కండిషనర్ చేసుకోవచ్చు. సో ఇవన్నీ చూసి ఎలా చేద్దాం అనేది ప్లాన్ చేస్తున్నాం. సో ఇక్కడ స్టార్టింగ్ కొంచెం చిన్న క్వాంటిటీతో చేద్దాం అని చెప్పేసి కొంచెం కట్ చేసి 4 లీఫ్ని వాటిని కాసేపు అట్లా పక్కన పెట్టేసాను. ఎందుకంటే మీకు తెలుసు కదా, అలోవెరాలో లేటెక్స్ అనేది ఒక పదార్థం ఉంటుంది. అది ఎల్లో కలర్లో ఉంటుంది, బయటికి వెళ్ళిపోవాలి, అది హార్మ్ఫుల్ మనకి. సో ఈ విధంగా నేను సైడ్ కట్ చేసేసి ఆ ముళ్ళలాగా ఉంటాయి కదా, దాన్ని కట్ చేసి చిన్న చిన్న పీసెస్లా చేస్తున్నాను. చిన్న పీస్ చేయటం వల్ల ఏంటంటే మనకి మిక్సీలో వేసినప్పుడు ఈజీగా తిరుగుతుంది, ప్లస్ జెల్ కూడా తొందరగా ఈజీగా వస్తుంది. సో ఈ స్కిన్ తీయట్లేదు, ఇది ఒక మోడల్ అనమాట. ఫస్ట్ మోడల్లో స్కిన్ తీయకుండా చూద్దాం ఎలా వస్తుందని చెప్పేసి. సో మీకు అనిపిస్తుంది కదా, మధ్యలో లీఫ్ మధ్యలో జెల్ ఎంత బాగుందో. అలోవెరా చాలా మంచిదండి, మనకి చాలా యూజెస్ ఉన్నాయి. యాంటీ ఆక్సిడెంట్ పనిచేస్తుంది. బర్న్స్, వూండ్స్ మనకి ఉన్నా కానీ, కాలిన గాయాలు, దెబ్బలు తగిలినా కానీ రాసుకుంటే నయం అవుతుంది. ప్లస్ దీంట్లో చాలా యాంటీ ఏజింగ్ ప్రాపర్టీస్ కూడా ఉన్నాయి. సో మీకు చెప్పినట్లు సైడ్ పెట్టేసుకొని సేపు తర్వాత అన్నీ మిక్సీలో వేసేస్తున్నాను. అలోవెరా ప్లాంట్కి పెద్ద మెయింటెనెన్స్ కూడా లేదు, ఏం అవసరం లేదండి. మీకు అదే ఓపెన్ ప్లేస్లో పెట్టాలి దాన్ని. ఇండోర్ ప్లాంట్ కాదు, అవుట్డోర్ ప్లాంట్, సన్లైట్ కావాలి బాగా. సో ఈ విధంగా అన్నీ కట్ చేసుకుని మిక్సీలో వేసి కొంచెం మెత్తగా ఎవరికి చూసుకొని గ్రైండ్ చేయాలి. మనం ఇక్కడ నీళ్ళు ఏం పోయక్కర్లేదండి, ఆటోమేటిక్గా అలోవెరా వాటర్ ఇక్కడ ఉంటుంది కాబట్టి సరిపోతుంది. అదే జెల్ వచ్చింది కదా, మిక్సీ చేసినాక దాన్ని స్టవ్ మీద పెట్టి కొంచెం లైట్గా హీట్ చేస్తున్నాను లో ఫ్లేమ్లో. ఇట్లా హీట్ చేయడం వల్ల ఏమంటే మనకి ఏదైతే డైల్యూటెడ్ మెటీరియల్ ఉంటుందో, లిక్విడ్ మెటీరియల్ ఏదో ఎక్కువ ఉంటుందో, వాటరీ మెటీరియల్ అంతా బయటకు వెళ్ళిపోద్ది. సో సైడ్స్ ఇలా వచ్చి బబుల్స్ వచ్చి తీసి పక్కన పెట్టేస్తున్నాను. సో ఇక్కడ నేను అమెజాన్లో ఒకటి ఐటమ్ బుక్ చేశాను దీనికోసం. జాంతన్ గమ్ అంటారు దీన్ని. ఇదేంటంటే జనరల్గా థికనింగ్ ఏజెంట్ అనమాట. మనకి బేకింగ్ ఐటమ్స్లో వాడతారు, లేకపోతే జ్యూసెస్లో వాడతారు, మిల్క్ షేక్స్లో వాడతారు. సో ఇది తక్కువ మొత్తాలు తీసుకుంటే ఇబ్బంది లేదు. గ్లూటెన్కి ఆల్టర్నేట్ అంటారు దీన్ని. సో ఈవెన్ పేస్ట్లో కూడా వాడతారంట, థిక్కన్ చేయడానికి. పెయింట్స్లో వాడతారు, ఇండస్ట్రియల్ యూజ్లో. సో దీనివల్ల చాలా యూజెస్ ఉన్నాయి మనకి. సో ఇక్కడ నేను ఏం చేస్తానంటే ఆ జనాతన్ గమ్ని ఈ అలోవెరా జెల్లో వేసి బాగా తిప్పుతున్నాను. తింటే ఆ లమ్స్ ఉండవు అనమాట. ఆ గమ్లో లమ్స్ లేకుండా అన్నీ దాంట్లో కరిగిపోతాయి. సో అది చేస్తున్నాను ఇక్కడ మన ఇది పొయ్యి మీద తీసేసాను, పొయ్యి మీద పెట్టక్కర్లే. ఇక్కడ కొంచెం ఆయిల్ కూడా వేస్తున్నాను. ఇక్కడ ఆయిల్ వేయటం వల్ల మనకి కొంచెం స్ప్రెడ్ అవుతుంది కదా, స్కిన్ మీద అప్లై చేసుకున్నప్పుడు ఈజీగా స్ప్రెడ్ అవుతుంది ఆయిల్. దానివల్ల ఆయిల్ లైట్గా వేస్తున్నాను. మీ ఏ ఆయిల్ అయినా వేసుకోవచ్చు, ఆలివ్ ఆయిల్ వేయచ్చు, ఆల్మండ్ ఆయిల్ వేయచ్చు. ప్లస్ మీ దగ్గర ఇంకా ఉంటే రోజ్ వాటర్ కొంచెం యాడ్ చేయొచ్చు. ప్లస్ విటమిన్ ఈ వాడచ్చు, ఎందుకంటే ఇవన్నీ మనకి ఎసెన్షియల్గా హెయిర్కి, స్కిన్కి బాగా పనికొస్తాయి ఈ విటమిన్స్. స్కిన్ నరిష్మెంట్ కూడా బాగా జరుగుతుంది విటమిన్ ఈ వల్ల. సో మీకు ఏ స్కిన్ కేర్ ఐటమ్స్ చూసుకున్నా, హెయిర్ కేర్ ఐటమ్స్ చూసుకున్నా కూడా విటమిన్ ఈ ఉంటుంది. సో రెడీ అయిపోయింది చూసారా. దీన్ని చిన్న గాజు గ్లాస్లో పెట్టి దీన్ని ఫ్రిడ్జ్లో పెట్టుకోవచ్చు, డీప్ ఫ్రిడ్జ్లో అవసరం, నార్మల్ ఫ్రిడ్జ్లో. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ అవర్ ఛానల్ అండి. ఇలాంటి ప్రొడక్ట్స్ ఇంకా ముందు చాలా చేయాలని ఎక్స్పెక్ట్ చేస్తున్నాను. సోప్ కానీ, హెయిర్ ఆయిల్ కానీ మీకు చూపిస్తాను. అది కూడా రైతు తన పంటని తనే వాడుకుంటే ఎంత హ్యాపీగా ఫీల్ అవుతాడో ఇప్పుడు నా పరిస్థితి అలా ఉంది. మన ఫామ్లో పండిన అలోవెరా కట్ చేసి దాంతో జెల్ తయారు చేసుకొని నేను అప్లై చేసుకుంటున్నాను. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ టెర్రస్ ఫార్మ్. బాయ్ బాయ్.